ఎండల్ గారు, మీరు ఈ నిబంధనలు నిజంగా సార్ ఆశ్చర్యంగా ఉన్నాయి సార్. 87 ముందు పుట్టుంటే నీ బర్త్ సర్టిఫికేట్ ఒకటి సరిపోద్ది. 87 2004 మధ్యలో పుట్టుంటే నీ బర్త్ సర్టిఫికేటు నీ తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికేట్ కూడా కావాలి. అసలు ఎవరికి బర్త్ సర్టిఫికేట్లు పాత రోజుల్లో హాస్పిటల్లో ఇచ్చేవాళ్ళు లేదో తెలియదు. 10th క్లాస్ సర్టిఫికేట్ చదువుకున్నవాడికైతే 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండేది. ఆ తర్వాత బర్త్ సర్టిఫికేట్ ఏదో మున్సిపాలిటీలోనో పంచాయతీలోనో నమోదు చేసుకుంటే నమోదు అవుతుంది, హాస్పిటల్లో ఎంట్రీ అయి ఉంటుంది. విచిత్రంగా ఆధారు పెద్ద ఎత్తున పోరాటం చేసి సుప్రీంకోర్టుకి వెళ్తే ఆధార్ని కన్సిడర్ చేయాల్సిందే అని చెప్పింది. బట్ ఇవాళ తెలంగాణకి సంబంధించిన నిబంధనలో చూస్తే కామన్ మ్యాన్ దగ్గర ఉండేది అది ఒక్కటే అని చెప్పి సుప్రీంకోర్టు కూడా గుర్తించింది. ఇవాళ సిఇఓ గారు రిలీజ్ చేసినటువంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ అని మెన్షన్ చేస్తూనే ఆధార్ కార్డుకి సంబంధించి ఎన్నికల సంఘం జారీ చేసిన లేటెస్ట్ గైడ్ లైన్స్ వర్తిస్తాయి అని పెట్టారు. ఏం గైడ్ లైన్స్ నాకు అర్థం కాదు. ఆధార్ కార్డు అన్నది యూనిక్ ఐడెంటిటీ కార్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. మళ్ళీ ఆధార్కి గైడ్ లైన్స్ ఏంటి అంటే కొన్ని ఆధార్లు చెల్లితే కొన్ని ఆధార్లు చెల్లవా? ఎలా అర్థం చేసుకోవాలి లక్ష్మణ్ గారు? అంటే మీరు ఒక రాజకీయ విమర్శ అనుకోండి ఎవరన్నా కానీ, మీరు చాలా రాష్ట్రాల్లో వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, లేదు విదేశస్తులను చొరబాటుదారులు, లేదు రోహింగ్యాలు, గుజ్బేటియాలు పేర్లు పెట్టి తీశారు, ఓట్లు తీశారు. సంతోషం సార్. కాసేపు వాళ్ళని చొరబాటుదారులు అనుకుందాం. బీహార్ ఎన్నిక జరిగి ఇప్పటికి సంవత్సరం అవుతుంది. వాళ్ళని బయటికి పంపించారా? లేదు. వాళ్ళు విదేశస్తులా? నాకు తెలియదు. ఎందుకంటే విదేశస్తులు అయితే ఈ దేశంలో ఇల్లీగల్గా ఉండకూడదు. మీరు వాళ్ళు విదేశస్తులు అని చెప్పి ఓట్లు తీసేస్తున్నారు, కానీ వాళ్ళు బయటికి పంపట్లా. ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నేను చెప్పిన ఆధార్ చెల్లుద్దా చెల్లదా తెలంగాణలో మీరు చెప్పండి. ఫస్ట్ కఠారి గారు, అంటే మొదటి విడత ఎస్ఐఆర్ అనేటువంటిది బీహార్లో టేకప్ చేశారు. 47 లక్షల ఓట్లు డిలీషన్ అయింది. 47 లక్షల్లో 22 లక్షల ఓట్లు చనిపోయిన వాళ్ళే. సరే, మిగతా వాళ్ళు మైగ్రెంట్ ఓటర్స్, వేరే దగ్గర సెటిల్ అయిన వాళ్ళు ఆ రకంగా. అయితే ఇప్పుడు ఎస్ఐఆర్ అనేటువంటిది ప్రక్రియలో బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడు కదండి ప్రతి బూత్కు. ప్రతి పార్టీకి సంబంధించినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్ BLA 2 ఉంటారు. BLA 1 ఏమో అసెంబ్లీకి ఒకరు ఉంటారు, BLA 2 ఏమో పోలింగ్ బూత్కి ఒకరు ఉంటారు ప్రతి పార్టీకి. వారందరూ కూడా వారి సమక్షంలోనే ఈ యొక్క సర్వే. అసలు చెప్పేది పార్టీలతో నాకేం సంబంధం సార్? నేను ఓటర్ని సార్. పార్టీలతో నాకేం సంబంధం? నేను ఎందుకు అంటున్నానంటే ఇది ఈ పార్టీ అనుకూలంగానో ఆ పార్టీ సార్. ఒక ప్రశ్న అడుగుతా లక్ష్మణ్ గారు, మన్నించాలి మీరు పెద్దలు. లక్ష్మణ్ గారు మీరు పెద్దలు. ఎన్నికల సంఘం కూడా ఇదే ఆర్గ్యుమెంట్ చెప్తా ఉంది. ఒక ఓటర్ పేరు ఓటర్ లిస్ట్ లో ఉండాలా లేదా అన్నది పార్టీ ఏజెంట్ల దయాదక్షల మీద ఆధారపడి ఉంటుందా? పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు చెప్పండి. 47 లక్షల ఓట్లు డిలీట్ అయితే ఒక అప్లికేషన్ రాలేదు సార్, మా ఓటు ఎందుకు తీసేసారు అనేది బీహార్ లో. ఇప్పుడు బెంగాల్ 27 లక్షలు వచ్చినాయి, సుప్రీంకోర్టు దగ్గర ఆగి ఉన్నాయి త్రిశంకు స్వర్గంలో. దానికి చెప్పండి. ఎస్, బెంగాల్లో వచ్చినాయి జెన్యూన్ డాక్యుమెంట్స్ తో వచ్చినాయా, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తయారు చేసిన డాక్యుమెంట్స్ తో వచ్చినాయా? 700 మంది జ్యుడిషియల్ స్టాఫ్ 700 మంది జ్యుడిషియల్ స్టాఫ్ దాని పనిలో ఉన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 91 లక్షల ఓట్లు నిర్ధారణ అప్పటికి అయినాయి. అదిగా సార్ 20 లక్షల ఓట్లు పక్కన పెట్టి ఎన్నిక జరిగిపోయింది. కఠారి గారు, డాక్యుమెంట్ లాజికల్ గా లేని వాటిని ఆపేరు కదా. ఒక బాధ్యత కలిగినటువంటి న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి వాళ్ళే ఈ యొక్క పనిలో ఉన్నారు కదా. వాళ్ళు 27 లక్షల ఓట్లు ఆపడం అనేటువంటిది ఒక ఓటర్ ను తీసేయాలనేటువంటి దాంతో కాదు. ఈ ఓటర్ సంశయాత్మకంగా ఉన్నారు, ఈయనకు సంబంధిత డాక్యుమెంట్ లేదు కాబట్టి అనేటువంటిది కదా. కాదండి కాదు సార్. మీరు ఎస్ఐఆర్ ప్రక్రియను ఇప్పుడు 1,28 లక్షల మంది ఓవరాల్ గా 66 లక్షల మంది చనిపోయిన ఓట్లున్నాయి సార్. ఇప్పటి వరకు జరిగిన ఫస్ట్ సెకండ్ చెప్పారు చనిపోయిన వాళ్ళు తీయొద్దంట్లా. 1,28 లక్షల ఓట్లు డూప్లికేషన్ ఉన్నాయి సార్.
బోగస్ ఓట్లు ఉన్నాయి. 1,34,00,000 ఓట్లు ఏవైతే ఉన్నాయో 1,34,00,000 ఓట్లల్లా అన్ట్రేస్డ్ ఓట్స్ ఉన్నాయి సార్. ఏంటి అన్ట్రేస్డ్ ఓట్ అంటే ఏంటి సార్? అన్ట్రేస్డ్ అంటే అసలు వాళ్ళని ఎత్తుకుతే అడ్రస్ దొరుకుతలేదు. అంటే ఓటర్ లిస్ట్ తయారు చేసేది ఎవరు? అధికారులే కదా. అడ్రస్ లేదా అక్కడ? అడ్రస్ లో ఓటర్లు లేరా? ఇప్పుడు వాళ్ళు ఒకవేళ వాళ్ళు ట్రేస్ అయితే మైగ్రేటెడ్ ఓట్స్ ఉన్నాయి, అన్ట్రేస్డ్ ఓట్స్ ఉన్నాయి. ఎవరైతే అసలు కనబడని వాళ్ళు అక్కడ అసలు లాపతా ఉన్నారు, అంటే లాపతా అంటే అసలు అయిపోయలేదు, అక్కడ ఉనికే లేదు. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు బెంగాల్ నుంచి కాదు సార్, బెంగాల్ నుంచి బీహార్ నుంచి తెలంగాణలో హైదరాబాద్ లో 10 లక్షల మంది పనిచేస్తున్నారు వర్కర్స్. వీళ్ళు మీరు బెంగాల్లో అయితే అన్ట్రాసబుల్ లేవు. ఎలక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు పోయి ఓటు వేసుకుంటారు. అక్కడ ఏదైనా భూమి ఇస్తారో, ప్రభుత్వం ఏదైనా పథకాలు ఇస్తారని వాళ్ళ ఆధార్లు రేషన్ కార్డులు అన్నీ అక్కడే ఉంటాయి. ఓటర్ లిస్ట్ లో మీరు ఓటర్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇక్కడ పని మానుకొని వెళ్ళారు. కఠారి గారు వారి ఓటు అక్కడ ఉన్నది, ఒకవేళ వారు నమోదు చేసుకుంటే ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఉంటే ఇక్కడ ఫామ్ నింపిర్రు అనుకోండి, ఇక్కడ కూడా ఇది ఎస్ఐఆర్ జరుగుతుంది, అక్కడ ఎస్ఐఆర్ జరిగింది. అక్కడ ఉంచుకున్నారనుకోండి ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంచుకున్నారనుకోండి అక్కడ ఉండదు. ఇక్కడ వాళ్ళు మ్యాపింగ్ చేస్తారు సార్, ప్రతి ఇల్లును మ్యాపింగ్ చేస్తారు, ప్రతి ఓటర్ను రీచ్ అవుతారు. ఒక్కసారి కాదు 3 సార్లు రీచ్ అవుతారు. అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీల ఏజెంట్లు కానీ, అక్కడ ఉన్నటువంటి బాధ్యులైనటువంటి సమాజంలో బాధ్యులైనటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పుడు ఒక్క విదేశీ ఓటర్కు ఒక్కరికి కూడా ఓటు ఉండొద్దు, ఒక దేశీ మన భారత పౌరుడు ఒక్కరికి కూడా ఓటు లేకుండా ఉండదు. నేనంటుంది అదే సార్. లక్ష్మణ్ గారు, మీరు ఇందాక చెప్పారు 47 లక్షల ఓట్లు బీహార్ లో తీసాం, వాళ్ళు సరిపోయిన వాళ్ళు కాదు, వాళ్ళలో ఒక్కడు కూడా అప్లై చేసుకోలేదని చెప్పారంటే వాళ్ళంతా విదేశస్తులని మీ ఉద్దేశం అనుకుందాం. కాదు 47 లక్షల్లో 22 లక్షలు మృతుల ఓట్లు ఉన్నాయి. ఓకే, తీశారు. 20 లక్షలు దొంగ ఓట్లు, మైగ్రేటెడ్ ఓట్స్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో అక్కడికి వెళ్ళిపోయినరు వేరే దగ్గర. ఇంతకుముందు ఎస్ఐఆర్ ఎప్పుడు జరిగింది సార్? 2024 మధ్యలో జరిగింది. 20 ఏళ్ల నుంచి వాళ్ళు వేరే దగ్గర పోయినరు, వేరే దగ్గర సెటిల్ అయినరు, వాళ్ళు అక్కడనే ఓటర్ అయినరు. ఇక్కడ ఉన్నది ఒక్కరు కూడా అప్లై చేసుకోలేదు. మీరు అప్లై చేసుకోని దగ్గర అప్లై చేసుకున్నారా, చేయలేదంటారు. బెంగాల్లో అప్లై చేశారు సార్, 27 లక్షల మంది కోర్టు కూడా వెళ్ళారంటేనేమో అది అధికారులు చూస్తున్నారు అంటారు. ఏం చెప్పాలి? బెంగాల్లో ఎవరు చూస్తున్నారండి? జుడిషియరీకి సంబంధించినటువంటి 700 మంది జుడిషియరీ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు చూస్తున్నారు. 8 మంది జడ్జిలను 16 గంటల పాటు నిలదీసి నిర్బంధిస్తే కనీసం ఆ రాష్ట్ర డీజీపీ కూడా రెస్పాండ్ కానటువంటి పరిస్థితి. మరి ఓట్లు తీసేస్తే ఏం చేస్తారు సార్? లక్ష్మణ్ గారు, మీరే తెలంగాణలో లాస్ట్ టైం అటువంటి దగ్గర ఓటర్ ఐడి కార్డు క్రియేట్ చేస్తారు వాళ్ళు, అక్కడ ఆధార్ కార్డు క్రియేట్ చేస్తారు, రేషన్ కార్డు క్రియేట్. మరి దేన్ని నమ్మాలి సార్? ఇప్పుడు ఆధార్ కాదు సార్, ఆధార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసేది. విచారణ జరుగుతున్న సార్, లోతుగా విచారణ. సరే, ఇప్పుడు నాకు చెప్పండి, తెలంగాణకి సంబంధించి ఇప్పుడు ఇచ్చినటువంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏం కావాలన్న దానిలో ఆధార్ మెన్షన్ చేశారు. ఆధార్ని మెన్షన్ చేస్తూనే పక్కన నేను ఇందాక కూడా చదివాను, ఆధార్కు సంబంధించి ఎన్నికల సంఘం జారీ చేసిన లేటెస్ట్ నిబంధనలు వర్తిస్తాయి అన్నారు. అంటే ఏంటి? ఆధార్కి సంబంధించి నిబంధనలు ఏముంటాయి? ఆధార్ ఉందా లేదా నాకు తెలిసి ఒకటే పాయింట్, ఆధార్కి నిబంధనలు ఏంటి? ఆధార్ తో పాటు ఇప్పుడు ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పింది, మీకైనా అదే చెప్పింది, మాకైనా అదే చెప్పింది, సామాన్యుడికైనా అదే చెప్పింది, ఇతరత్ర అధిక మేధావులకైనా అదే చెప్పింది. ఏం చెప్పారు వాళ్ళు? చెప్పిన దాంట్లో ఆధార్తో పాటు ఆధార్కు ఇంకొక 11 డాక్యుమెంట్లు కూడా మెన్షన్ చేశారు కదండి. అదే సార్, ఈ 12లో ఏదైనా సబ్మిట్ చేయొచ్చు అన్నారు. నా దగ్గర ఆధార్ ఒకటే ఉంది, నేను చదువుకోలేదు, నాకు ఇల్లు లేదు, ఆస్తి లేదు, నా దగ్గర ఆధార్ ఉంది, ఆధార్ చల్లదా? ఇప్పుడు 2002లో ఓటర్ల బేస్ రోల్లో ఓటర్ల జాబితాలో వాళ్ళ తండ్రి పేరు ఉన్నదనుకోండి, వాళ్ళ తల్లి పేరు ఉన్నదనుకోండి, వాళ్ళు ఇప్పుడు ఇందాక రిటైర్డ్ కలెక్టర్ గారు చెప్పారు కదండి, ఎప్పుడు కూడా ప్రతి జనవరిలో జరుగుతుంది ఓటర్ల ఎన్రోల్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ప్రతి 3 నెలలకో 4 నెలలకో ఒకసారి ఓటర్ను 18 ఏళ్ళు దాటిన వాళ్ళను ఓటర్ల జాబితాలో చేరుస్తున్నారు.
ఇట్లా ఇప్పుడు మన దేశంలో జనాభాకు అనుకూలంగా ఇప్పుడు మీరు ఉన్న ఓట్లే తీసేస్తున్నారు లక్ష్మణ్ గారు. ఆల్రెడీ 4 సార్లు ఓటు వేసినోటు కూడా 2002 ముందు ఓట్లు లేకపోతే మీరు తీసేస్తున్నారు. తీసేసి ఈ కాగితాలు తెచ్చుకురామంటున్నారు. ఉన్నది 2087 నుంచి డిజిటలైజేషన్ అయినటువంటిది ఉన్నది. 87 నుంచి ఆ రకంగా దానికి ఆ రకంగా ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఆధారము ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ ఓటర్ల లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకి మ్యాపింగ్ అనేటువంటి జరిగింది. ఆల్రెడీ తెలంగాణలో మ్యాపింగ్ జరిగింది. 3,39,00,000 ఓటర్లలో 2 కోట్లకు పైగా అంటే 64% మ్యాపింగ్ జరిగింది సార్. ఓకే, ఆల్రెడీ ఆ మ్యాపింగ్ జరిగిన దాంట్లో వాళ్ళు ఆల్రెడీ మనకు నింపిన ఆల్రెడీ ఫిల్డ్ ఫామ్ తీసుకొచ్చి మనకి ఇస్తారు. రిమైనింగ్ మన కొత్త ఫోటో ఏదైతే ఇప్పుడు కాదు సార్, మీరు 64% మ్యాపింగ్ జరిగిందన్నారు, ఇంకా 36% జరగలేదు కదా తెలంగాణలో. 36% ఇప్పుడు మనము 36% ఏదైతే జరగలేదో దానికి 3 సార్లు వాళ్ళు పోతారండి, ఆ ఇంటికి పోతారు. సార్ 36% అంటే నేను అడుగుతుంది మీరు మళ్ళీ లక్ష్మణ్ గారు, 36% అంటే దాదాపు 1,25,00,000 ఓట్లు తెలంగాణలో కూడా 3,60,00,000 ఎన్నో ఉన్నాయి. అంటే మిగతా వాళ్ళు ఏదైనా కారణంతో అందుబాటులో లేకపోవచ్చు, లేకపోతే గతంలో ఓటర్ల లిస్ట్ లో లేకపోవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి మైగ్రేట్ కావచ్చు, లేకపోతే ఇక్కడ పెళ్ళి అక్కడ ఉండొచ్చు, ఇక్కడ నుంచి పెళ్ళై అక్కడ ఉండొచ్చు, అప్పటి వరకు ఓటు నమోదు కాకపోవచ్చు. వీటన్నిటిని లింకప్ చేస్తారు సార్. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని హైదరాబాద్ లో ఇచ్చినాం అనుకోండి, హైదరాబాద్ లో ఇస్తే వాళ్ళకు నా లింక్ తోనే మీ పిల్లల్నే చెప్పండి, మీ పిల్లల్నే చెప్పండి. మీ పిల్లలు సపోజ్ మీ ఓటు నిజామాబాద్ లో ఉందనుకుందాం, లేదు మీ నియోజకవర్గంలో ఉంది, మీ పిల్లలు హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. మీ వాళ్ళకి ఇక్కడ 2002 కంటే ముందు వాళ్ళు సర్లో ఉండరు, ఎందుకంటే అంత వయసు ఉండదు కాబట్టి. మీ ఓటు ఇక్కడ ఉండదు, మీ ఓటు మీ ఊర్లో ఉంటుంది. పిల్లలకి ఇక్కడ వాళ్ళు 2087 తర్వాత పుట్టారు కాబట్టి మీ తండ్రి ఓటు చూపించు అంటారు. ఎట్లా ఉంటుంది వాళ్ళ ఓటు ఇక్కడ? మీ ఓటు ఇక్కడ ఉండదు కదా. నా ఓటు ఆధారంగా వాళ్ళకి చేస్తారండి. నా ఓటు ఆధారంగా నా ఎపిక్ కార్డు ఆధారంగా కానీ, నా డాక్యుమెంట్ ఆధారంగా కానీ, ఎనీ డాక్యుమెంట్